2 మినిట్స్లో రెడీ అయిపోయే శాండ్విచ్ అయితే చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే 2 బ్రెడ్ స్లైసెస్ అయితే తీసేసుకున్నాను. బ్రౌన్ బ్రెడ్, వైట్ బ్రెడ్ ఏ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. వెజ్ మైనస్ వచ్చేసి ఒక బ్రెడ్ మీద అప్లై చేస్తున్నాను. ఇంకో స్లైస్ మీద వచ్చేసి టమాటా కెచప్ అండి. ఇది ఎక్కువ తినం కాబట్టి లైట్గా అప్లై చేస్తున్నాము. మీకు ఎంత కావాలో అంత అప్లై చేసుకోండి. తర్వాత ఒక ఫుల్ ఇది వచ్చేసి చీజ్ స్లైస్ అనమాట. మీరు ఎంత చీజ్ తింటారో అంతా పెట్టేసుకొని దాని మీద వచ్చేసి డొమినోస్ పిజ్జాలో ఇస్తారు కదా ప్యాకెట్స్, ఆరిగనో ప్యాకెట్స్, అది లైట్గా ఇలా స్ప్రింకిల్ చేసుకొని క్లోజ్ చేసుకొని ఇప్పుడు శాండ్విచ్ మేకర్ తీసేసుకొని ఇందులో వచ్చేసి బటర్ కానీ నెయ్యి కానీ ఏదైనా అప్లై చేసుకొని 2 సైడ్స్ సిమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకుంటే మన శాండ్విచ్ అనేది రెడీ అయిపోతుంది 2 మినిట్స్లో. శాండ్విచ్ మేకర్ లేకపోతే మనం పెనం మీదైనా ఇలా 2 సైడ్స్ బటర్ వేసేసుకొని కుక్ చేసుకుంటే మన శాండ్విచ్ అనేది రెడీ అయిపోతుందండి. చాలా చాలా బాగుంటుంది. 2 మినిట్స్లో సింపుల్గా అయిపోతుంది అనమాట. చీజ్ మీ దగ్గర ఏ చీజ్ ఉన్నా వేసేసుకోవచ్చు. ఇంకా వెజిటేబుల్స్ కావాలంటే కూడా పెట్టేసుకోవచ్చు. ఇలాగనే అయితే సింపుల్గా టమాటా కెచప్ అయితే సర్వ్ చేసుకుంటున్నాను. చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.